హాయ్ గైస్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. ఈరోజు మనం ఒక టెంపుల్ దగ్గర నుంచి ఒక బ్యాక్ సైడ్ ఆఫ్ ది కాలేజ్ గ్రౌండ్లోకి వెళ్తున్నాం అండి. ఇది పిఆర్ కాలేజ్ అనమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కాలేజ్ ఇన్ కాకినాడ. ఇక్కడ లోపల వాకింగ్ ట్రాక్ ఉంటుంది అనమాట. నేను మార్నింగ్ వాకింగ్ చేయడానికి వచ్చాను. పిఠాపురం రాజా కాలేజ్. ఆల్మోస్ట్ ఒక 140 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఇన్స్టిట్యూషన్ నేను ఆంధ్రప్రదేశ్ అనమాట. దీనికి ఎంత పెద్ద గ్రౌండ్ ఉంటుందో నేను ఫస్ట్ టైం రావడం. బయట నుంచి వచ్చి జస్ట్ పని చూసుకుని వెళ్ళిపోయాను, కానీ వాకింగ్ వద్దాం అనేసి మా ఇంటికి దగ్గరైనా నేను చాలామంది వీడియోస్ చేశారు, నేనైతే రాలేదు. ఒక్కసారి వచ్చి ఆ చివరికి అట్లా వచ్చి వెళ్ళిపోయాను. ఇది 1884లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. పిఠాపురం జమీందారు దీనికి ఒక 28,000 మనీ అండ్ ల్యాండ్ డొనేషన్స్ ఇచ్చారు, కాబట్టి ఆయన పేరు మీద దీనికి పిఠాపురం రాజా అని ఉంటుంది. ఈ జంక్షన్లో పిఠాపురం రాజా స్టాచ్యూ ఉంటుంది అనమాట. సో ఇప్పటికీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు గవర్నమెంట్కి. హ్యాట్స్ ఆఫ్ ఇట్. ఈ ఇన్స్టిట్యూషన్ అయితే ఉమెన్ ఎడ్యుకేషన్కి చాలా సపోర్ట్ అయితే చేసిందంట. మనకు వాకింగ్కి వచ్చాం కాబట్టి ఇక్కడండి చాలా ఓల్డ్ ఎంప్లాయీస్ అందరూ కాకినాడలో ఉన్న వాళ్ళు ఇక్కడికే వస్తారనమాట. చాలా పెద్ద గ్రౌండ్ అండి. ఇక్కడ ఇంకా అథ్లెటిక్స్, ఇంకా మనకి స్పోర్ట్స్ మ్యాన్స్, లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రై చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి వాక్ చేసి ఎక్సర్సైజ్లు చేసి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ జిమ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఈ వాకింగ్ ట్రాక్లో వాళ్ళు ఇసుక వేసుకుని వాళ్ళే ఫండింగ్ చేసుకుని వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. ఇక్కడ ఎన్ని పొదలు చెట్లు ఎన్ని ఉన్నాయో అనమాట. అసలు చూస్తే ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో. ఇవన్నీ చిన్న చిన్న రెండు బుషెస్ లైక్ పొదలు ఇలాంటివి, చాలా చిన్న కొమ్మలు ఆకులు అన్నీ ఎలా ఉందంటే ఒక అడవిలో ఉన్నట్టు ఫీల్ అయితే వచ్చింది నాకెందుకు పార్కులో చేయడం ఇష్టం. వాకింగ్ ఇక్కడికి రావాలి అంటే అంత మనస్కరించదు. మా ఇంటికి ఇదే దగ్గర కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి వస్తే, ఫ్రంట్ సైడ్ నుంచి అయితే మనకి స్ట్రీట్ ఫుడ్ అంతా ఉంటుంది అనమాట పిఆర్ కాలేజ్ దగ్గర. ఇక్కడ అన్నీ చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయండి. ఇందులో చాలా డిగ్రీస్ ఉన్నాయి, ఇంటర్ ఉన్నది అంతా. మన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకోవట్లేదు కాబట్టి నేను బ్రీఫ్గా చెప్పట్లేదు. ఇక్కడ హాస్టల్ ఉందండి, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో. గవర్నమెంట్ అయితే గ్రాంట్స్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ కాలేజ్ అనమాట. చిన్న పువ్వులు అంటున్నాయి కదా, వీటిని వెన్న పువ్వులు అనేవారు, చిన్నప్పుడు తినేవాళ్ళం కదా. అవి ఎక్కడ దొరకట్లేదు అనమాట. ఇక్కడ ఇలాంటివి వెరైటీ ఫ్లవర్స్ కొన్ని ఎన్ని చాలా ఉన్నాయండి. ఇక్కడ చూసారా, కెమికల్ సైన్సెస్ అని. ఒక 1 రౌండ్ వేస్తే 1.5 kilometers ఉందన్నమాట. 2 rounds వేస్తాం అనుకో చాలా అనమాట. డైలీ ఇక్కడికి వచ్చి ఒక 1 month ఇట్లా తిరిగితే బాగా సన్నగా అయిపోతాం అనమాట. అంత మట్టిలో తిరిగితే చాలా బాగుంటుంది. కొంతమంది షూ తీసేసి జస్ట్ బేర్ ఫుట్ మీద నడుస్తున్నారు అనమాట. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇప్పటికి వచ్చి మనం ఒక హాఫ్ ఆఫ్ ద కిలోమీటర్ వచ్చేసాం. ఇంకా ఇన్ని కాలేజ్ ఇక్కడైతే అన్ని డిపార్ట్మెంట్స్ కాలేజ్ అన్నీ డిస్ప్లే చేశారు. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఎంత బాగుంది. ఇదంతా ప్లే గ్రౌండ్ అనమాట. ఎంత పెద్దది ఉందో. ఇక్కడ మనం ముందంతా చూసిందంతా ఒక రకంగా ఉంది. ఈ రూట్ అయితే కొంచెం ఇంకా చాలా బాగుందన్నమాట. నాకు భలే నచ్చింది అసలు. సూపర్ అయితే ఉంది కదా. ఇక్కడ మొత్తం చెట్లు, వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేసుకుంటారండి. స్టూడెంట్స్ కూడా పిఆర్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈ కాలేజ్లో చదివిన వాళ్ళకి ఈ కాలేజ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఐడియల్ కాలేజ్ ఒకటి, ఎంఎస్ఎన్ చార్టీస్ ఒకటి కాకినాడలో. ఇందులో చదివిన వాళ్ళకి వాళ్ళ కాలేజ్ అంటే ఒక మంచి ఫీల్ ఉంటుంది. వాళ్ళందరూ గెట్ టుగెదర్లు పెట్టుకుని కాలేజ్కి వచ్చి అల్యూమినీ ఫంక్షన్ ఇలాంటి డిఫరెంట్ చాలా చేసుకుంటూ ఉంటారనమాట. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట పిఆర్ కాలేజ్ లోపలికి రావడం. నాకైతే ఒక రకమైన గుడ్ ఫీల్ అయితే వచ్చింది. ఇక్కడైతే మనం జిమ్కి వెళ్ళొచ్చు అంటే ఈ రూట్లోనంట మార్నింగ్ యోగా కూడా మ్యాట్స్ చేసుకుని యోగా చేస్తూ ఉంటారట. చాలా బాగుందండి అసలు. ఎక్సలెంట్ అయితే ఉంది, నాకు బాగా నచ్చింది. చూసారా, ఇదే జిమ్. బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వ్లాగ్.